హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. 'దేవాంశి పరిణయం' ఎపిసోడ్ నంబర్ 28. మీ ఇద్దరు తప్ప ఇంట్లో ఎవరూ లేరా ఆంటీ? అని జాన్వి అంటుంది. అదేంటి? నువ్వు సార్ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికేగా వచ్చింది అని కాత్యాయని అంటుంది. అవును ఆంటీ అని జాన్వి అంటుంది. అయితే అభిరామ్, రుద్ర, శివాని, దేవాంశి, రుద్ర వాళ్ళ డాడీ వీళ్ళందరూ నీకు తెలుసు. ఇంకా నువ్వు కలవాల్సింది మా ఇద్దరినేగా. ఇంకా ఎవరి గురించి అడుగుతున్నావు? ఓ, మర్చిపోయాను. దేవాంశి వాళ్ళ ఫాదర్ గురించా? ఆయన లోపలే ఉన్నారు. కానీ వర్క్లో బిజీగా ఉన్నారు. తర్వాత వెళ్లే ముందు కలిసి వెళ్దువులే అని అంటుంది. అమ్మో! ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు? ఎంత తెలివిగా ఉన్నారంటే రుద్ర వైఫ్ గురించి మాత్రం చెప్పట్లేదు అని అనుకుంటూ, ఆంటీ, ఈరోజు రుద్ర సార్ వాళ్ళ వైఫ్ బర్త్డే అన్నారు. ఒకసారి ఆ అమ్మాయిని పిలిస్తే విషెస్ చెప్తాను. ఎక్కడ ఉందాంటీ? గదిలో ఉందా? అని పైకి లేస్తుంటే, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. ఏంటి? రుద్ర సార్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ మేడం అవుతుంది కదా అని మీనాక్షి అంటే, అదే అండి, ఆ మేడంని పిలవండి, విషెస్ చెప్పి వెళ్ళిపోతాను అని అంటుంది. మా కోడలు ఇంట్లో లేదు. రుద్ర పార్టీ అని అందరినీ బయటికి తీసుకువెళ్ళాడు. పోనీ వచ్చేదాకా ఇక్కడ ఉండమని చెప్దామంటే వాళ్ళు ఇప్పుడే రానని చెప్పారు. సర్లే, అయినా మమ్మల్ని కలవడానికి వచ్చావు, కలిశావు. మా కోడల్ని కలవడం అంటే ఇప్పుడే కుదరదు. తనకి ఎక్కువగా ఎవరినీ కలవడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా రుద్ర కాలేజ్కి తీసుకువచ్చినప్పుడు చూడొచ్చులే. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ కాదుగా అని మీనాక్షి అంటుంది. సర్లే, మొదటిసారి మా ఇంటికి వచ్చావుగా, ఏదైనా తినేసి వెళ్ళు అని మీనాక్షి అంటుంది. అదేంటి వదినా, తనని ఒకసారి సరిగ్గా చూడు. మనం ఏది పెడితే అది తినే అమ్మాయిలా కనిపించడం లేదు. తను బాగా డైట్ ఫాలో అవుతుందనుకుంటా. అందుకే ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ తను తినదు. అందుకనే వాటర్ సరిపోతుంది అని కాత్యాయని అంటుంది. పర్వాలేదులే ఆంటీ, నాకు ఏమీ వద్దు. వెళ్తానులే. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మేడంని కలుస్తాను అని అంటుంది. ఎందుకమ్మా నీకంత శ్రమ? టైం వచ్చినప్పుడు మా కోడల్ని చూడొచ్చులే. అయినా ఈ ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వయసులో ఉన్న నువ్వు ఇలా ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు తప్పుగా అనుకుంటారు. మాకు అలాంటివి ఇష్టం ఉండదు. అందుకే ఇంకెప్పుడు ఇంటికి రాకు అని మీనాక్షి అంటుంది. సరే ఆంటీ, వెళ్తున్నాను అని అంటే, ఆగు, నీ పేరేంటి? అడగడం మర్చిపోయాను అని కాత్యాయని అంటుంది. జాన్వి ఆంటీ అని అంటే, అంకుల్ని కలవకుండానే వెళ్ళిపోతున్నావు? రా, పరిచయం చేస్తాను. లేదంటే మళ్ళీ ఇంకోసారి ఇంటికి వచ్చి అంకుల్ని కలవలేదని వచ్చాను అని అంటావు. అందుకే పరిచయం చేస్తాను, రా అని అంటుంది. పర్వాలేదులే ఆంటీ, అంకుల్ బిజీగా ఉన్నారన్నారుగా, వెళ్తాను అని బయటికి వెళ్తుంది. ఛా, నేను ఏమనుకుని వచ్చాను? ఏమైంది? ఈ ఇద్దరిని దాటి వాళ్ళ వరకు వెళ్ళడం చాలా కష్టం. ఏమి చెయ్యాలన్నా బయట నుంచే ప్లాన్ చేయాలి. రుద్ర, ఆ దేవాంశితో బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా. త్వరలోనే మీ ఇద్దరి కథని నేను మారుస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనాక్షి రూమ్ దగ్గరికి వెళ్ళి రుద్రని బయటికి రమ్మని పిలుస్తుంది. రుద్ర బయటికి వచ్చి థ్యాంక్స్ అమ్మా అని అంటాడు. థ్యాంక్స్ ఎందుకు రుద్ర? అలాంటి చీడ పురుగులని గుమ్మం దగ్గరే నలిపేయాలి, ఇంట్లోకి రానివ్వకూడదు అని అంటుంది. అయినా ఇంటికి ఎందుకు వచ్చింది రుద్ర అని మీనాక్షి అంటుంది. నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానో తెలుసుకోవడానికి వచ్చి ఉంటుంది. బయట నుంచి ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ అవ్వట్లేదని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసింది. కేవలం
దానివల్ల దేవాన్షి చదువుకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదని తనని భరిస్తున్నాను. లేదంటే తనని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేవాడిని అని రుద్ర అంటాడు. అభిరామ్ మాత్రం జాన్వి వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇంట్లోకి వస్తాడు. థ్యాంక్స్ రా అభి. జాన్వి రావడం నువ్వు చూడకపోయి ఉంటే ఈరోజు దేవాన్షి నా భార్య అనే విషయం తెలిసి ఎంతకైనా తెగించేది అని రుద్ర అంటాడు. టెర్రస్ మీద ఫోన్ మాట్లాడుతున్న కిందకి చూసేసరికి జాన్వి ఉంది. తనని ఇక్కడ చూడగానే ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే వెంటనే నీకు ఫోన్ చేశాను. అయినా ఈరోజు నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఈరోజు ఇంటికి వచ్చింది. మళ్ళీ ఇంకోసారి రాదని గ్యారెంటీ ఏంటి అని అభిరామ్ అంటాడు. ఇంటి ముందు సీసీ కెమెరాస్ ఉన్నాయని ప్రాబ్లం ఏముంటుందిలే అని వాచ్మెన్ని పెట్టించలేదు. కానీ జాన్వి మళ్ళీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంకా వాచ్మెన్ని పెట్టించక తప్పదు అని రుద్ర అంటాడు. నిజమే రుద్ర, వెంటనే ఆ పని చెయ్యాలి. నేను ఎవరో ఒకరిని చూస్తాలే అని అభిరామ్ అంటాడు. సరే, ఈరోజు దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. దేవాన్షి బర్త్డేని ఎంజాయ్ చేయాలి అని మీనాక్షి అంటుంది. సరే, భోజనం చేద్దాం అని అందరూ కలిసి భోజనం చేస్తారు. దేవాన్షి రూమ్లో కూర్చుని జాన్వి గురించి ఆలోచిస్తుంది. ఈ జాన్వి ఎందుకు ఇలా చేస్తుంది? బావకి ఆల్రెడీ పెళ్ళి అయిందని తెలిసి కూడా తను మాత్రం బావ వెంట పడుతూనే ఉంది. ఈ జాన్వికి ముందు నుంచి నా మీద అనుమానం ఖచ్చితంగా ఇప్పుడు ఆ అనుమానంతోనే ఇంటికి వచ్చింది. థ్యాంక్ గాడ్ ఈరోజు నా బర్త్డే అని కాలేజ్లో ఎవరికీ చెప్పలేదు. ఈ 2 సంవత్సరాలు త్వరగా అయిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రుద్ర వచ్చి వెనక నుంచి దేవాన్షిని హక్ చేసుకుని, మా బంగారంకి ఏమైంది, ఎందుకలా డల్గా కూర్చుని ఉంది అని అంటాడు. ఏమీ లేదు బావా, నేను బాగానే ఉన్నాను అని దేవాన్షి అంటుంది. చూడు దేవాన్షి, జాన్వి గురించి అస్సలు భయపడకు. తన గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజే పుట్టావు, అప్పుడే అన్ని విషయాల గురించి ఆలోచించడం అవసరమా అని దేవాన్షి మెడవంపులలో ముద్దులు పెడుతూ ఉంటాడు. ఈ రోజంతా నీతో హ్యాపీగా ఉండాలనుకుంటే నువ్వేమో ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు. ఈరోజు సాయంత్రం మీ అన్నయ్య ఇచ్చే సర్ప్రైజ్ గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అని రుద్ర అంటాడు. అవునా బావా, ఏంటి సర్ప్రైజ్ పార్టీ అని దేవాన్షి అంటుంది. అబ్బా, అలా ఊరికే చెప్పేస్తారా? నువ్వు నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే నేను నీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను అని రుద్ర అంటాడు. వెంటనే దేవాన్షి అవునా అని వెనుకగా హక్ చేసుకుని ఉన్న రుద్ర చెయ్యి తీసుకుని దేవాన్షి తన నడుం మీద వేసుకుంటుంది. రుద్ర జుట్టులోకి చేతివేళ్లు పోనించి రుద్ర తలని దగ్గరకు తీసుకుని దేవాన్షి తల తిప్పి రుద్రకి కిస్ చేస్తుంది. దేవాన్షి అలా చేయగానే రుద్రకి మైకం కమ్మినట్లు అవుతుంది. 5 నిమిషాల తర్వాత దేవాన్షిని వదిలి తనకి ఎదురుగా తిప్పుకొని ఐ లవ్ యూ బంగారం అని అంటాడు. సరే బావా, ఇప్పుడు చెప్పు, మా అన్నయ్య ఏం ప్లాన్ చేశాడు అని దేవాన్షి అంటుంది. ఏముంది, ఇద్దరు ఒకలాంటి డ్రెస్సులు వేసుకొని మంచి రొమాంటిక్గా తయారవ్వండి అని చెప్పాడు అని అంటాడు. అవునా, ఇదేనా ఇన్ఫర్మేషన్ అని దేవాన్షి అంటుంది. అవును అని రుద్ర అంటాడు. అయినా ఇంకా కాసేపట్లో తెలిసిపోతుంది. ఎందుకు అంత ఆరాటం అని రుద్ర అంటాడు. అవునులే, అది నిజమేలే అని అంటుంది. అలా రవ్వగానే రుద్ర దేవాన్షి పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటారు. అత్తయ్య, శివాని ఎక్కడా, మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు అని దేవాన్షి అంటుంది. అభిరామ్ పార్టీకి సంబంధించిన పనులు చూసుకోమని పంపించినట్లు ఉన్నాడు అని మీనాక్షి అంటుంది. అంతలో అభిరామ్ వచ్చి
మీరు రెడీ అయితే వెళ్దాం అని అంటాడు. సరే అని ముగ్గురు టెర్రస్ మీదకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వెళ్తారు. ఇదేంటి పార్టీ అని చెప్పి ఇటు తీసుకొచ్చారు అని దేవాన్షి అంటుంది. పార్టీ ఎక్కడో కాదు, మన టెర్రస్ మీదే అని శివాని అంటుంది. శివాని ఇద్దరి కళ్ళకి గంతలు కడుతుంది. ఎందుకు శివాని అంటే వెయిట్, నీకే తెలుస్తుంది అని పైకి వెళ్తారు. శివాని దేవాన్షిని పట్టుకుని వెళ్తే అభిరామ్ రుద్రని పట్టుకుని తీసుకెళ్తాడు. కొంచెం దూరం తీసుకెళ్ళి కళ్ళకు గంతలు తీస్తుంటారు. చుట్టూ చూసి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫుల్ రొమాంటిక్గా డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే దేవాన్షి అని మధ్యలో లైటింగ్స్తో లెటర్స్ ఉంటాయి. మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసి ఉండటంతో అక్కడంతా మంచి సువాసనలు వస్తుంటాయి. ఇదంతా ఎప్పుడు చేశారు? చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ డెకరేషన్కి చాలా ఖర్చు అయి ఉంటుంది కదా అని దేవాన్షి అంటే, మేము ఎంత సంపాదించినా అది నిన్ను శివానీని బాగా చూసుకోవడానికే కదా. ఈ నైట్ అంతా మీ ఇద్దరు ఈ పార్టీని బాగా ఎంజాయ్ చేయండి. పైన ఆకాశం తప్ప చుట్టూ ఉన్న ఏవీ కనబడకుండా ఈ డెకరేషన్ చేయించాను అని అభి అంటాడు. రుద్ర అభిరామ్ని పక్కకి తీసుకెళ్ళి, ఒరేయ్, ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఇలాంటివి అన్నీ ఎందుకురా, అసలు ఈ డెకరేషన్ అంతా ఫుల్ రొమాంటిక్గా ఉంది అని రుద్ర అంటాడు. ఎంత రొమాంటిక్ అయినా నీ లిమిట్స్ నువ్వు క్రాస్ అవ్వవు అని నాకు తెలుసు. అయినా మీ ఇద్దరు ఒంటరిగా ఎంజాయ్ చేయాలని నేను అరేంజ్ చేశాను. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి అభిరామ్ అక్కడి నుంచి వెళ్తూ, బావా, మెట్ల దగ్గర డోర్ లాక్ వేసేశాను, లిఫ్ట్ కూడా ఆఫ్ చేశాను, ఎంజాయ్ ది పార్టీ అని చెప్పి వెళ్ళిపోతారు. రుద్ర దేవాన్షి చేయి పట్టుకుని, ఎలా ఉంది మీ అన్నయ్య ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ అని రుద్ర అంటాడు. నేను అసలు ఊహించలేదు ఇంత గ్రాండ్గా అరేంజ్ చేస్తారని అని దేవాన్షి అంటుంది. సరే రా, కేక్ కట్ చేద్దువు అని దేవాన్షిని తీసుకెళ్తాడు. రుద్ర క్యాండిల్ వెలిగిస్తాడు. దేవాన్షి క్యాండిల్ ఊదగానే రుద్ర దేవాన్షికి విషెస్ చెప్తాడు. దేవాన్షి కేక్ కట్ చేస్తే రుద్ర తినిపిస్తాడు. దేవాన్షి కూడా రుద్రకి తినిపిస్తుంది. నీ దగ్గర పడుకుంటా అంటావుగా, ఈ రోజంతా నా దగ్గరే పడుకుంటావు, హ్యాపీనా అని రుద్ర అంటాడు. చాలా హ్యాపీ, ఈ నైట్ అంతా నీతోనే ఉంటాను. నాకు ఈ ఆనందంలో నీతో డ్యాన్స్ చేయాలని ఉంది అని దేవాన్షి అంటుంది. అమ్మో, నాకు రాదు, నువ్వు చెయ్యి, నేను చూస్తాను అని రుద్ర మ్యూజిక్ ఆన్ చేస్తాడు. దేవాన్షి డ్యాన్స్ చేయడం మొదలు పెడుతుంది. పైకి సింపుల్గా ఉండే ఎర్రటి చీరలో ముద్దమందారంలా మెరిసిపోతూ హెయిర్ లీవ్ చేసుకుని డ్యాన్స్ చేస్తున్న దేవాన్షిని చూసి నెమలి పురివిప్పి నాట్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పలుచటి చీరలో దేవాన్షి అందాలన్నీ రుద్ర కళ్ళకి కనువిందు చేస్తుంటాయి. దేవాన్షి వచ్చి రుద్ర చేయి పట్టుకుని దగ్గరికి లాగి, నా కోసం నాతో కలిసి డ్యాన్స్ చేయి బావా అని చెప్పి రుద్రతో కలిసి రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తుంది. దేవాన్షి ముఖంలో సంతోషాన్ని చూసి రుద్రకి చాలా హ్యాపీగా ఉంటుంది. సరే, ఇంక చాలు, డిన్నర్ చేద్దాంరా అని చెప్పి ఇద్దరు కింద కూర్చుని ముందుగానే ఆర్డర్ పెట్టి ఉంచిన ఫుడ్ని ఓపెన్ చేస్తారు. రుద్ర దేవాన్షికి తినిపిస్తూ, నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావని నాకు తెలియదు దేవాన్షి అని రుద్ర అంటాడు. ఇలాంటివి ఇష్టం ఉండవేమో అని ఎప్పుడూ చేయలేదు, కానీ సీక్రెట్గా నేను శివాని నేర్చుకున్నాం అని దేవాన్షి అంటుంది. తింటుంటే మధ్యలో రుద్రకి ఎక్కిళ్ళు వస్తాయి. వాటర్ తాగినా తగ్గకపోయేసరికి దేవాన్షి రుద్ర ఒడిలో కూర్చుని రుద్రని కిస్ చేస్తుంది. అసలే చుట్టూ రొమాంటిక్ వాతావరణం, అందులో ఎర్రని చీరలో మెరిసిపోతున్న దేవాన్షిని కిస్ చేస్తూ రుద్ర కాసేపటి వరకు అలాగే ఉండిపోతాడు.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.